అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మురళి. మొన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గారు నాకు ఈ రాజకీయాలు వద్దు, నేను ప్రశాంతమైన జీవితాన్ని గడపాలనుకుంటున్నాను, వ్యవసాయం చేస్తూ బ్రతుకుతాను అని రాజీనామా చేశారు. ఏది ఏమైనా వైసీపీ కార్యకర్తల దగ్గర నుంచి వైసీపీ నాయకుల వరకు ప్రతి ఒక్కరూ అవాక్కయ్యారు. ఎందుకోనంటే ఏటూగా ఉన్న విజయసాయిరెడ్డి ఏంటి, పార్టీకి రాజీనామా చేయడం ఏంటి, జగన్కి వ్యతిరేకంగా వెళుతున్నారా, జగన్ విషయాలు ఏమైనా బయట పెడతారా అని సందిగ్ధంలో ఉండిపోయారు. నన్ను ఎవ్వరూ ప్రలోభ పెట్టలేదు, నన్ను ఎవరూ కూడా ప్రోత్సహించలేదు, లేదు నాకు పార్టీతో నాకు ఏ విధమైన విభేదాలు లేవు, నా అంతటి నేనే రాజీనామా చేస్తున్నానని చెప్పుకొచ్చాను. ఓకే, బాగానే ఉంది. మీడియాలో విజయసాయిరెడ్డి చాలా ఆస్తులు కూడబెట్టాడని, ఏటూగా ఉన్నాడని, ఎన్నో బినామీలు ఆస్తులు ఉన్నాయని, వాటన్నింటినీ కాపాడుకోవడానికి రాజీనామా చేస్తున్నారని ఒక వాదన. మరొకరు విజయసాయిరెడ్డి తన కూతురికి ఎంతో ఆస్తులు కూడబెట్టారు, తన అల్లుడి స్నేహితులు కానివ్వండి, ఇంకా వగేరా వగేరా వీళ్ళందరికీ కూడా బినామీ ఆస్తులు ఎన్నో కొన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆ కొన్ని వేల కోట్ల రూపాయలు కాపాడుకోవాలంటే ఇటువంటి పదవులు ఎందుకండి, అటువంటి పదవులు అవసరం లేదు అని మరొక విశ్లేషణలో మరొక రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. ఏది ఏమైనా విజయసాయిరెడ్డి గారు అయితే కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకున్నారని కొంతమంది వాదన. ఇందులో ఏది నిజం అన్నది మనం చెప్పేదానికంటే ఇప్పుడు మనం చూసినటువంటి విజువల్స్ మాత్రం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అసలు విజయసాయిరెడ్డి గారు మనందరికీ తెలిసిందే, ఏటూగా ఉన్నారు. వైసీపీ పార్టీ ఎంపీగా ఉండి మరి వైజాగ్ను తన గుప్పిట్లో తీసుకుని ఋషికొండకి గుండు కొట్టేసి, అలాగే తన కూతురు నేహారెడ్డికి అక్రమ కట్టడాలు అక్రమ నిర్మాణాలకు అవకాశాలను కల్పించి తను ఎంతో చేశారు. మరి అలా ఇచ్చిన జీవీఎంసీ షాక్ కూడా ఇచ్చింది వాళ్ళ అమ్మాయి నేహారెడ్డికి. మరి వాళ్ళ అమ్మాయి అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నట్లు భీమిలి బీచ్ వద్ద సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రహారీ గోడ నిర్మాణాన్ని చేపట్టారని నేహారెడ్డి కట్టడాలను కూల్చివేయడం కూడా జరిగింది. ఏది ఏమైనా మన విజయసాయిరెడ్డి గారు మాత్రం మంచి నిర్ణయం తీసుకున్నారు. చాలామంది వ్యవసాయం చేస్తున్నారనగానే వెంటనే ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయారు. ఒకప్పటి కొణిజేటి రోసయ్య గారు అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ పరిపాలనలో వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో మీకు గుర్తుందా, మంత్రి రఘువీరారెడ్డి గారని ఒక మంత్రి ఉండేవారు. ఆయన రెవెన్యూ శాఖ మంత్రిగా చేశారు. తన్ని ఇప్పుడు చూస్తే మనం గుర్తుపట్టలేం. మీకు ఇక్కడ ఫోటో కూడా చూపిస్తాను, చూడండి ఫోటో చూసారా, మీకు కొద్దిగా గుర్తొచ్చుంటారు. కానీ ఇతను చాలా వెరీ ట్రాన్స్పరెంట్ అనమాట. ఇతను వ్యవసాయం చేస్తూ ఇతనే ఎద్దులతో దుక్కు దున్నుతూ అక్కడ విత్తనాలు వేస్తూ సొంతంగా వ్యవసాయం చేస్తూ చిన్న బాక్సులో రైస్ తీసుకుని వెళ్ళి భోజనం చేస్తూ తను వ్యవసాయం చేస్తున్న విజువల్స్ కూడా కొన్ని వచ్చి చాలామంది అవాక్కయ్యారు. అయితే విజయసాయిరెడ్డి గారు కూడా ఇట్లానే చేస్తారా వ్యవసాయం ఏమో, ఒకప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే అలా చేస్తున్నప్పుడు విజయసాయిరెడ్డి ఎందుకు చేయరు? ఏది ఏమైనా డబ్బును కూడబెట్టిన తర్వాత డబ్బు మీద కూడా చిరాకు వస్తుంది. మరి విజయసాయిరెడ్డి గారు కూడా అలా వచ్చిందేమో, ఈ పదవులు ఎందుకు, ఈ దర్పాలు ఎందుకు, ఈ అధికారాలు ఎందుకు, ఇవన్నీ నాకెందుకు, ప్రశాంతమైన జీవితం గడుపుదామని అనుకున్నారేమో అని అనుకున్నారు అందరూ. అయితే విజయసాయిరెడ్డి గారు నిజంగా అలాగనే అనుకుని ఉంటారా? మరి విజయసాయిరెడ్డి గారు విజువల్స్ కూడా ఒకసారి చూద్దాం. చూడండి, మంచి నెక్ టీషర్ట్ వేసి చాలా బాగున్నారు కదా, స్లిమ్గా ట్రిమ్గా. ఏది ఏమైనా మరి విజయసాయిరెడ్డి గారిని చూస్తూ ఉంటే మాత్రం చాలామంది అవాక్కయ్యారు. ఎందుకు అనంటే పాపం తెల్లటి నెరిసిన జుట్టుతో నెరిసిన గెడ్డంతో అప్పుడే బయటకు వచ్చిన చిన్న బాతు పిల్లలాగా తెల్లగా ఉండేవారు. ఏది ఏమైనా విజయసాయిరెడ్డి ఇట్లా డిఫరెంట్ లుక్లో కనిపించేసరికి ప్రతి ఒక్కరు కూడా అవాక్ అవుతున్నారు. నిజంగా విజయసాయిరెడ్డి ఏంటి ఇలా అయిపోయారు అని అనుకుంటున్నారు. అయితే మొన్నటిదాకా కీలకమైన నాయకుడిగా విజయసాయిరెడ్డి గారు వైసీపీలో వ్యవహరించారు. జగన్ ఆస్తుల కేసుల్లోనూ ఆయన రెండవ నిందితుడిగా ఉన్నారు, అది మనందరికీ తెలిసిందే. అకస్మాత్తుగా ఆయన తన రాజ్యసభ పదవికి రాజీనామా చేసేసి రాజకీయాల నుంచి దూరంగా వెళుతున్నట్టు ప్రకటన చేసేసి, సహజంగా విజయసాయిరెడ్డి చేసిన ప్రకటన తెలుగు రాజకీయాల్లో సంచలనం సృష్టించేసి, ఇటువంటి ప్రకటనను వైసీపీ నాయకులు కూడా ఊహించకుండా వాళ్ళ ఊహలకు అందకుండా చేసేసి మరి విజయసాయిరెడ్డి గారి ప్రశాంతమైన జీవితం మీరు చూస్తున్నారు కదా. ఏది ఏవైనా తనకి ఇష్టమైన వ్యవసాయాన్ని మొదలుపెట్టారు. ఎక్కడో దూరంగా ఉన్న అడవుల్లో స్వయంగా జీప్ నడుపుకుంటూ సెలయేటి మధ్యలో ప్రకృతి జీవనాన్ని ఆస్వాదిస్తూ ఆయన కనిపించారు. ఈ ఫోటోను తన సామాజిక మాధ్యమాల్లో ఆయనే పోస్ట్ చేసుకున్నారు. తనకి ఇష్టమైన హార్టికల్చర్ వైపు అడుగులు వేస్తున్నట్టు ఆయన రాసుకొచ్చారు. సీనియర్ ఎన్టీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, విజయసాయిరెడ్డి కావచ్చు, అంతిమంగా ఆత్మీయ ఆనందం ఇచ్చేది ఇష్టమైన పని మాత్రమే. డబ్బు, హోదా, పదవి, కీర్తి ప్రతిష్టలు ఒక స్థాయి వరకే బాగుంటాయి. అందువల్లే పన్నీరును కూడా బాగా వాసన వస్తుందని మంచినీళ్ళ తాగేలేం కదా, కేవలం ఒంటికి మాత్రమే పూసుకుంటాం. అలాగే ముందు రాజకీయ పెద్దల్లాగే విజయసాయిరెడ్డి కూడా ప్రయాణం చేస్తున్నారా అంటే ఏమో, అది మనకి ఊహకే అందనటువంటి విషయం. ఎందుకనంటే ఒకప్పటి ఎన్టీ రామారావు గారు తను
పుష్టిగా భోజనం చేస్తూ ఎంతో హ్యాపీగా తన భోజనంలో ఆనందాన్ని వెతుక్కునేవాడు. అలాగే కేసీఆర్ తన ఫామ్ హౌస్లో సేద తీరుతూ తన మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే వ్యవసాయం చేస్తూ వచ్చారు. మరి ఇప్పుడు విజయసాయిరెడ్డి ఇప్పుడు ఎలానే చేస్తారా అంటే, ఏటూగా ఉన్న విజయసాయిరెడ్డి అలా చేస్తారని ఎలా అనుకుంటారు? మరి ఇప్పటివరకు బినామీగా ఉన్న ఏటు విజయసాయిరెడ్డి గారు నిజంగా వ్యవసాయం చేస్తారా, లేదు అని అంటే బినామీ ఆస్తులు వ్యవసాయం చేస్తున్నారా? ఏది ఏమైనా ఆంధ్ర ప్రజల యొక్క దృష్టిని మళ్లించడానికి తనదైన స్టైల్లో తన ప్రయత్నం మొదలుపెట్టారనే మాటలు వినబడుతున్నాయి. నిజంగా విజయసాయిరెడ్డి ఇటువంటి ప్రయత్నాన్ని మొదలుపెట్టిన తర్వాత, ఇటువంటి లుక్లో కనిపించిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అబ్బో విజయసాయిరెడ్డి గారు నిజంగానే వ్యవసాయం చేస్తున్నారు అని అనుకుంటారు. ఇటువంటి విజువల్స్ ఒక 4-5 లేదా ఒక 6-7 ఇటువంటి కనిపిస్తూ తను ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు లేదు అంటే ఒక 100 ఎకరాలు హార్టికల్చర్ తను చెప్పినట్టే చేసుకుంటూ వెళితే నిజంగా వ్యవసాయం చేస్తున్నారు అని అనుకుంటూ ఉండొచ్చు. కానీ తను రాజకీయ వ్యవసాయం వదలలేదేమో, రాజకీయ వ్యవసాయం అలాగే కొనసాగుతుందేమో. వైసీపీ ప్రభుత్వం ఆంధ్ర ప్రజలు దృష్టి మళ్లించడానికి, కేసుల నుంచి కాస్త దూరంగా జరగడానికి విజయసాయిరెడ్డిని ఇటువంటి స్టెప్ వేయించారేమో. ఎవరికి ఊహకందని విధంగా విజువల్స్ వినిపిస్తున్నాయి, విజువల్స్ కనబడుతూ ఉన్నాయి. జగన్ నిర్ణయం ఎప్పుడు కూడా చాలా కటువుగా, చాలా తెలివితేటలుగా ఉంటాయని సన్నిహిత వర్గాలు చెప్తున్నటువంటి మాట. మరి జగన్ ఆలోచనకు లోబడే ఇటువంటి ప్రయత్నం చేశారా అని అంటే అప్పుడే మీరు గమనించారో లేదో, వైసీపీ కార్యకర్తల దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి కూడా మన విజయసాయిరెడ్డి గారు ఎదురుదాడిని కూడా ఎదుర్కొంటున్నారు. అంటే ఇది కూడా నాటకంలో భాగమేనా? ఇది కూడా వైసీపీ రాసిన స్కెచ్లో భాగమా అని అనుకుంటే ఏమో. రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట ఇది కూడా అందులో భాగమే అయ్యి ఉండొచ్చు. ఆంధ్ర ప్రజల దృష్టిని మరొక కోణం వైపు తిప్పేటట్టు ఇటువంటి ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి. కానీ ఇవన్నీ కూడా తెర వెనుక జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలని అనుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి వైసీపీ ఇప్పుడు అధపాతాళలోకానికి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు తొక్కేయబడింది. మరి ఆంధ్ర ప్రజల్లో వైసీపీ ఉందా లేదా అన్నది సందిగ్ధంగా నెలకొని ఉంది ఆ నాయకుల్లోనే. పాపం ఒకరు ఇద్దరు మాత్రం జగన్ యొక్క హెచ్చరికలకు భయపడి వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మీడియా గొట్టాల ముందు పాపం 2-3 మాటలు మాట్లాడుతున్నారే కానీ మనసులో కూడా అయ్యో పార్టీ అంతా కూడా ఏళ్లతో సహా పైకి ఎగిరిపోయింది కదా, మరి ఇప్పుడు మనం ఏంటిది, మనం ఇంత చెడ్డగా ఇలాంటి ముద్రలు ఇప్పుడు ఈ టైంలో మనం వేయించుకోవడం ఏంటి అని పాపం వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎందుకు అనంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు కానివ్వండి, వాళ్ళు మాట్లాడిన మాటలు కానివ్వండి, అవన్నీ కూడా కర్మ సిద్ధాంతంతో వాళ్ళ వైపే తిరిగేసింది, వాళ్ళ వైపుకే వెళ్తున్నాయి, వాళ్ళనే ఇబ్బంది పెడుతున్నాయి. అందుకనే ఇటువంటి టైంలో మనం మాట్లాడడం కరెక్ట్ కాదని చాలామంది నోర్లు మూసుకున్న ఈ వైసీపీ నాయకుల్లో కొంతమంది మాత్రం ఇంకా మీడియా గొట్టాల ముందుకు వస్తూనే ఉన్నారు. ఏది ఏమైనా ఈ వైసీపీ ప్రభుత్వం మళ్ళీ పుంజుకునేంత వరకు రకరకాల నాటకాలు కొనసాగుతూనే ఉంటాయి, రకరకాల కోణాల్లో మనకు దర్శనాలు ఇస్తూనే ఉంటారు. ఆంధ్ర ప్రజల్ని దృష్టిలో ఒక మంచి పార్టీ గడిచిన 5 సంవత్సరాలు కూడా మన దృష్టిలో లేకుండా, 5 సంవత్సరాల్లో లేనటువంటి మన సంక్షేమం కూడా, 5 సంవత్సరాల్లో లేనటువంటి అభివృద్ధి కూడా, 5 సంవత్సరాల్లో లేనటువంటి ఏ ఆనందం కూడా మనకి ఎలా లేకుండా చేశారో అదంతా మన దృష్టిలోంచి తీసేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు వీళ్ళు. ఈ రకరకాల ప్రయత్నాల్లో భాగంగానే ఇటువంటి రాజీనామాలు ఎన్నో వస్తాయి తెర మీదకి, ఇంకా ఎన్నో రకరకాల చిత్ర విచిత్రాలన్నీ చూడొచ్చు అని రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట. లేదు విజయసాయిరెడ్డి గారు వ్యవసాయం చేస్తున్నారు అని అంటే ఆనందించదగ్గ విషయమే. అమ్మో కాదు, ఇది తెరచాటు రాజకీయం, తెర వెనుక మరో రాజకీయం ఉంది అని అనుకుంటే మాత్రం మరి ఆంధ్ర ప్రజలే దానికి సమాధానం చెప్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.